ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే. హల్లెలూయా, సమస్తము స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. అది ఇంకా కొంచెం అలా గెంటితే బాగుంటుంది. స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం, నీకసాధ్యమైనది నీకసాధ్యమైనది సమస్తము సాధ్యమే, సాధ్యమే, సమస్తము సాధ్యమే. హల్లెలూయా, సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే. హల్లెలూయా, సమస్తము సాధ్యమే. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు తన ఉచితమైన తన కృప చేత అడుగుచున్నాను. అది మళ్ళీ వైర్లు కదిగిపోతే లైట్ ఆరిపోతుంది. దేవుని యొక్క వాక్యములో నుంచి మనం కొద్ది సమయాన్ని దేవుని మాటలు ధ్యానించుకుందాం. ఈ కుటుంబంలో ప్రభు చేసిన మేళ్ళు ఎంత గొప్పవో మనం సాక్ష్యం ద్వారా మనం విన్నాం. అనేకమైన కార్యాలను చేసేవాడు దేవుడు. ఊహించిన దానికంటే అధికముగా ఇచ్చేవాడు. మనము ఏదడిగినను కూడా దేవుడు మనకు అనుగ్రహించేవాడు. మరి సోదరి సాక్ష్యం చెప్పినట్లుగా కొన్ని సమయాల్లో ఆలస్యం అవుతూ ఉంటుంది. ఆలస్యం అయ్యేటప్పటికీ మనకున్న నైజం ఏంటంటే ఆలస్యాన్ని బాగా ఇష్టపడం. మనం ఆలస్యం అంటే మనకి ఇష్టం ఉండదు. అనుకున్నామంటే అనుకున్నది వెంటనే జరిగితేనే మనకి కరెక్ట్గా అన్నీ ఉన్నాయి, పర్వాలేదు అనుకుంటాం. ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక పెళ్లి చేయాలన్నా, మనము పెళ్లి చేయాలంటే కరెక్ట్ అయిన ముహూర్తానికి పెడితే అది బాగా జరుగుతుందని, ఇల్లు కట్టాలనుకుంటే అన్నీ కూడా ఎక్కడ కరెక్ట్గా మనం పెడితే అది బాగా సరైన ముహూర్తానికి పెడితే అది చక్కగా మంచిగా కట్టబడుతుందని మనం చాలా కొన్ని మూఢనమ్మకాలతో మనం ప్రయత్నాలు చేస్తుంటుంటాం. కానీ మన ప్రయత్నాలు ఫలించాలి, మన ప్రయత్నాలు సఫలం అవ్వాలనుకున్నప్పుడు నిజంగా దైవ చిత్తము, దైవ నిర్ణయం అన్నది ఏది జరగాలన్నా, ఏది చేయాలన్నా దేవుడు తన చిత్తములో ఉంటేనే ప్రతిదానికి కూడా దేవుడు సమయం ఇస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 8వ వచనాన్ని వాక్యమును ధ్యానించుకుందాం. చదవండి. నీ కోట్లలో నీవు చేయు ప్రయత్నములన్నిటినీ నీకు దీవెన కలుగునట్లుగా యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. దేవుడి మాటలు ప్రభు మన వెనుకడలో దీవించి ఆశీర్వదించును గాక. చదువుబడిన లేఖనంలో నీ ప్రయత్నములన్నీ నీవు ఫలించును. ఒక మాట మనకి ఇక్కడ ప్రత్యక్షమవుతుంది చదివిన లేఖనంలో.
నీ ప్రయత్నములన్నీ ఫలించును. ఏంటి మన ప్రయత్నాలు? ఒక పెళ్లి చేయటానికి కానీ, ఇల్లు కట్టడానికి కానీ, ఒక పెళ్లి సంబంధం కుదర్చడానికి చాలా ఊళ్ళు తిరుగుతుంటాం. మన ప్రయత్నాలు మనం చేస్తుంటాం. ఒక ఇల్లు కట్టడానికి చాలా ప్రయాసపడుతుంటాం. మన పని మనం చేస్తూ ఉంటుంటాం. దేవుని లేఖనం అంటుంది, మీ ప్రయత్నములన్నీ కూడా సఫలమవునట్లు మీరు చేయవలసిన పని ఏంటంట? యెహోవా ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలన్నిటినీ మీరు అనుసరించిన ఎడల మీ ప్రయత్నములు సఫలమగును. స్పష్టంగా చెప్పాడు ఆయన. ఏం చేయమని? మన ప్రయత్నములు సఫలమవ్వాలంటే ఏం చేయాలి? నీ దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు యెహోవా మాటను, ఆయన ఆజ్ఞలను శ్రద్ధగా వినిన ఎడల, ఆయన ఆజ్ఞలను పాటించిన ఎడల నీ ప్రయత్నములు సఫలమవుతాయి. ఈరోజు చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతున్నాయి. కొందరి జీవితాల్లో విఫలమవటానికి, సఫలమవటానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఏ దేవాతి దేవుణ్ణి మనం నమ్ముకున్నామో ఆ దేవుని మాట వినాలి. మనము రెండు పడవల మీద మనం ఏం చేస్తుంటాం? అడుగులు వేస్తూ ఉంటాం. రెండు పడవల మీద అడుగులు వేసినప్పుడు మనము అలాంటి సమయంలో ఒక పడవ ఇటు లాగుతుంది, ఒక పడవ ఇటు లాగుతుంది. అప్పుడు మనం వెళ్ళవలసినటువంటి గమ్యానికి వెళ్ళటం కష్టమవుతుంది. పొరపాటు దేవుంది కాదు. మనము సఫలపరచుటలోను విఫలమవుటలోనూ కూడా కారణాలు ఎవరిలో ఉంటాయి? మనలోనే ఉంటాయి లోపాలు. ఆ లోపాలన్నిటినీ కూడా మనం ఏం చేయమంటే సరిచేసుకోకుండా కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి కూడా నిందిస్తాం. ఏమంటాం? దేవుణ్ణి కూడా నిందిస్తాం. ఎందుకు నిందిస్తామంటే అనుకున్నది జరగకపోతే మనము ఆలస్యం అయ్యే కొలది నిందలు వేస్తూ ఉంటాం. అందరూనేమో మనకే వేస్తూ ఉంటారు. మనం ఎవరి మీద వేస్తాం? దేవుని మీద వేస్తాం. కానీ దేవుడు చెప్పేది ఏంటంటే, మీ పనుల భారము యెహోవా మీద మోపండి. ఏమన్నాడు? మీ పనుల భారము యెహోవా మీద మోపండి. అంటే దేవుని మీద మోపమంటే మనం ఏం చేయట్లేదు? ఆయన మీద మోపకుండా ఆ బరువును మన నెత్తి మీదే పెట్టుకుని మనం మోస్తూ దేవుని మీద భారం వేసినట్లుగా మనం ఆ బరువు మనమే ఎత్తుకుని ఉండిపోవటం వలన మన బరువులాగే ఉండిపోతుంది. ఆ భారము దేవుని మీద ఉందనుకుంటున్నాము, కానీ ఆ భారాన్ని మన నెత్తి మీదే పెట్టుకుని భరిస్తూ ఉన్నాం. మీకు అర్థమవటానికి ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ఒక సహోదరి దూరంగా వెళ్ళి సంత చేసుకునో లేక బజారు చేసుకునో రావటానికి వెళ్ళి కాలినడకను వచ్చేస్తుంది. కాలినడకను వచ్చేస్తున్న సమయంలో చాలా బరువైనటువంటిది నెత్తి మీద పెట్టుకుని మొయ్యలేక మోస్తుంటుంటే మీకులాంటి ఒక ఆయన వస్తూ ఆమెను చూచి జాలిపడి, అమ్మా నువ్వు మొయ్యలేకపోతున్నావు కదా, నీవు కారు ఎక్కమని చెప్పి కారు ఎక్కించుకున్నాడు. ఆవిడ ఈ భారమంతటిని కూడా కారు ఎక్కేటప్పటికి ఆమె అనుకుందన్నమాట, అమ్మయ్య ఏమైపోయాను, తేలికయ్యానని ఒక ఆనందమైంది. కారు ఎక్కింది. తను రావలసినటువంటి గమ్యము, తను వెళ్ళవలసినటువంటి ఊరు, పట్టణం కావచ్చు, పల్లె కావచ్చు, తన ఊరికి తను వచ్చేసింది. ఆ కారు కలిగినటువంటి ఆయన అన్నాడు, అమ్మా మీ ఊరు వచ్చింది, ఇక్కడ దిగేస్తావా, ఎలాగుంది తల్లి, బాగున్నదా అని అంటే, ఏముంది బాబయ్య,
నేను నడిచి వెళ్ళినప్పుడే బాగుంది, నెత్తి మీద పెట్టుకుని నడిచి వెళ్ళినప్పుడే కొంచెం తేలిక అనిపించింది. తీరా చూస్తే ఈ బరువునంతటిని ఎత్తుకుని కారు ఎక్కిన తర్వాత ఇంకా బరువు ఎక్కువైపోయింది, ఎక్కిన లాభం ఏమీ లేదన్నది. అప్పుడు ఎక్కించుకున్నవాడికి ఎలా ఉంటుంది? ఎక్కించుకున్న వానర్కి ఎలాగుంటుంది? కారు గల వానర్కి చాలా బాధ అనిపిస్తుంది. అనవసరంగా ఇదేంట్రా ఎక్కించుకున్నాను అనిపిస్తుంది కదా. ఆమెకి తేలికగా ఉంది, ఆనందంగా ఉందంటే ఎక్కించుకున్న వాడికి ఆనందం. కానీ తీరా చూస్తే ఇంత బరువు బాధ్యతలన్నిటినీ కూడా ఆమెను ఎత్తు మీద పెట్టుకుని కారు ఎక్కింది. అసలు ఏం జరిగిందనుకున్నారు? అసలు ఆమె ఎక్కింది కానీ ఆమెకున్నటువంటి బరువు ఆ కారు మీద వేసుకోవాలి. ఆ కారు మీద వేసుకుంటే ఆ బరువు కారు మోస్తుంది, ఆమెను కూడా ఆ కారే మోస్తుంది. కానీ తీరా చూస్తే ఆ కారు ఎక్కిందే కానీ ఆ బరువంతటిని కూడా ఆమె నెత్తి మీదే పెట్టుకుని తేలిగ్గా ఉండాలి, నా భారమంతా కూడా మోస్తుంది కారు అనుకుంటే ఎక్కడా సాధ్యమది? ఎక్కడ సాధ్యమది? కానీ ఈరోజు చాలామంది మన జీవితాల్లో కూడా మనము ప్రతి విషయంలోనూ కూడా దేవుని మీద భారం వేస్తున్నాం. నిజమే. దేవుడా దేవుడా అని దేవుని మీద ఆనుకుంటున్నాం. నిజమే. దేవుని కొరకు నేను విశ్వసించినటువంటి నా దేవుడు ఏదైనా చేస్తాడు అంటున్నాం. నిజమే. కానీ ఆయన చెప్పింది మాత్రం ఏమని చెప్పాడు? మీ ప్రయత్నములన్నీ కూడా సఫలమవ్వాలని అనుకుంటే నీ దేవుడిని యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ కూడా నువ్వు అనుసరించాలి. ఆయన చెప్పింది చెయ్యాలి. ఆయన చెప్పింది చెయ్యాలి. ఆయనది చెప్పింది చేసినప్పుడు ఖచ్చితంగా మన ప్రయత్నాలు ఏమవుతుంటాయి? సఫలమవుతాయి. ఆలస్యమని మనం ఎప్పుడు కూడా అదిరిపోకూడదు. ఆలస్యమని ఎప్పుడు కూడా తొందరపడకూడదు. సోదరి సాక్ష్యం చెప్పినట్లుగా చాలా ఏదో తేడా వచ్చిందనో ఏదో జరిగిందనో ఎవరోకరు ఏదో అంటా ఉంటుంటే మనసులో మనుషులం కాబట్టి మనకేమనిపిస్తుంది? కొంచెం అనుమానం వస్తుంటుంది. అనుమానం వస్తుందా రాదా? వస్తుంటుంది. ఈ అనుమానాలన్నిటినీ కూడా మనము మన బుర్రలో పెట్టుకుని ఈ అవ్వలేదురా బాబు పని అనుకుంటే ఆ బరువు కంటే ఏ బరువు ఎక్కువైపోద్ది? అందరూ అంటున్న మాటల బరువు ఎక్కువైపోయి భరించలేనటువంటి ఆ బాధను తరుక్కును లోపల కుసించిపోతుంటాం. కానీ ప్రభు నీకు నాకు ఇచ్చిన మాట ఏంటో తెలుసా? నీ ప్రయత్నములన్నీ సఫలము చేయటానికి దేవుడు తన సిద్ధపరిచినటువంటి సమయాన్ని, అనుకూలమైన సమయాన్ని దేవుడు నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో అప్పుడు దేవుడు నీకు అది ఇస్తాడు, ఇచ్చాడు. నమ్మినట్లయితే అందరూ చప్పలు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఎందుకంటే ఈ చూడండి, ఏదో లక్కీ అంటారు కదా, ఒక్క దెబ్బకి ఎన్ని పిట్టలు? 2 పిట్టలు అన్నట్లుగా వేటగాడు ఒక్క దెబ్బే కొట్టాడంట. కానీ అక్కడ ఒకటే పడతాడు అనుకుని వేటకెళ్ళాడు. తీరా చూస్తే ఎన్ని పడ్డాయి? 2 పిట్టలు పడ్డాయంట. ఈరోజు విజయరత్నమ్మ తన యొక్క కుమారుడు పెళ్ళి చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తుంది. నా మేనగోడల్ని చేసుకోవాలి, నా మేనగోడల్ని చేసుకోవాలని. కానీ ఆమె చేస్తుంది కానీ ప్రయత్నం, అరే ఇంకా కాదు ఇంకా కాదు ఇంకా కాదని ఆలస్యం అవుతూ ఉంది. ఈ లోపల ఇల్లు కూడా ఏమైపోయింది? ఇది కూడా ఆలస్యం అయిపోయింది. పెళ్ళి ఆలస్యం అయిపోయింది, ఇల్లు కూడా ఆలస్యం అయిపోయింది. మరి ఈ ఆలస్యాన్ని మనం అస్సలు సహించడానికి మన మనసు ఎక్కడైనా ఒప్పుకుంటుందా? అస్సలు ఒప్పుకోదు. కానీ ఆలస్యం అన్నది కూడా ఒక సందర్భంలో అది అమృతంగా మార్చేస్తాడంట నా యేసయ్య. ఆలస్యాన్ని కూడా ఎలా మార్చేస్తాడు? అమృతములాగా మార్చేస్తాడట. ఆలస్యం అయితే అయింది కానీ 2 ఒకసారి జరిగిపోతున్నాయి ఇంట్లోనే. అవునా? మాట్లాడరేంటి? ఆలస్యం అయితే అయింది కానీ 2 ఒకసారే. ఇల్లు కట్టి చూడు, పెళ్ళి చేసి చూడు. అవునా? ఇప్పుడు ఈవిడ ఏం చేస్తుంది? ఇప్పుడు ఏదో ఒకటి కట్టితే సంగతి ఏంటనో తెలుస్తుంది. అలాంటిది 2 చేసేస్తడం వల్ల ఎంత ఆశ్చర్యమో చూడండి. దేవుడు సంకల్పించినప్పుడు దేవుడు ఏది చెయ్యాలనుకున్నా కానీ మన జీవితంలో మన కంటికి కనిపించదు.
చెవికి వినబడదు, హృదయానికి గోచరం కాదు. తీరా కార్యాలు జరుగుతూ ఉంటున్నప్పుడు అమ్మో నా కొరకు ఎంత దాచి ఉంచావా, ఇంత మేలు దాచి ఉంచావా, ఎంత సంతోషం ఉంటుందన్న సంగతి నాకు ఆ బరువు ఎక్కువైనప్పుడు, ఆ బాధ ఎక్కువైనప్పుడు, అందరు అంటున్న మాటలు, ఆ బరువు బాధలన్నీ నెత్తి మీద పడినప్పుడు నిన్ను కూడా నేను ఒక మాట నేసాను. దేవుని కూడా ఏమనేస్తాం, ఒక మాట నేస్తాం విసిగిపోయి. కానీ తీరా చూస్తే దేవునికి అన్నీ తెలుసు. ఎప్పుడు నీకేది ఇవ్వాలో, ఎప్పుడు నీకేది సిద్ధపరిచాడో ఆయనకు సమస్తము కూడా తెలుసు. ఒక రోజున అబ్రహాము తన కొడుకుకి వివాహం చేయటానికి చాలా ప్రయత్నాలు చేశాడు. వయసు వచ్చింది. వయసు వచ్చినప్పుడు తన కొడుక్కి వివాహం చేయటానికి ప్రయత్నించినప్పుడు తన ఇంటిలో పెద్ద దాసుడైనటువంటి ఎలియాజర్ని దగ్గరకు పిలిచి, అప్పటికే అబ్రహాము తన కుమారుడు వయసులో ఉన్నాడు కాబట్టి తన భార్య ఇద్దరు కూడా ఆలోచిస్తున్నారు, కొడుకు వయసు వచ్చింది, వయసు వచ్చినటువంటి అబ్బాయిని మనం ఇంట్లో పెట్టుకొనటం ఎంత మరి శుభం అనిపిస్తుందో చెప్పండి. వయసు రాకపోతే ఇంకే గొడవ లేదు, ఇంకా ఆడు మనతో పడుంటాడు అనుకుంటాం. కానీ వయసు వచ్చినటువంటి పిల్లల్ని ఇంట్లో పెట్టుకోలేం కదా. అలాంటి పరిస్థితుల్లో అబ్రహాము నిజంగా తను ఒక ప్రయత్నం చేసాడంట. తన యొక్క పెద్ద దాసుడిని పిలిచి, అబ్రహామా, ఎలియాజరు, ఒకసారి మీరు ఇలా రండని చెప్పి తన చేయి తీసుకుని తన తొడ కింద పెట్టి ప్రమాణము చేపించి ఒక మాట చెప్పాడు, నీవు ఎక్కడా కూడా మా కుమారుడికి ఏం కాకూడదో తెలుసా, సంబంధం అన్నది ఇక్కడ అక్కడ చూడటానికి లేదు. మా స్వజనులు, మా స్వదేశం అక్కడున్నారు. నీవు వెళ్ళేటటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళటానికి ఆ ఊరు నీకు తెలియదు. నేను కూడా నా దేశమును విడిచిపెట్టి తండ్రి చెప్పినట్లుగా నేను వచ్చేసాను. మరి ఇప్పుడు నీవు కూడా అక్కడికి వెళ్ళటానికి అక్కడ నా బంధువులు ఎవరో, అక్కడ నాకు సంబంధించిన వారెవరో నీకు తెలియదు. గనుక నేను ఒక మాట చెప్తున్నాను, నాతో దేవుడు ప్రమాణము చేసినట్లుగా, దేవుడు నాకు నిబంధన చేసినట్లుగా నీవు నిన్నును నీ సంతానమును దీవించి ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు నా దేవుడు. ఆకాశములో కనబడు నక్షత్రాలలాగా, అలాగనే సముద్రము ఒడ్డునున్నటువంటి ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని నేను దీవిస్తాను అని ప్రభు నాకు నా తండ్రి వాగ్దానం ఇచ్చాడు. చెప్పింది చెప్పినట్లుగానే ఆయన ఏమి చెప్పాడో, నా స్వదేశాన్ని విడిచిపెట్టి దేశం కాని దేశం వచ్చాను, కొడుకు పెద్దోడయ్యాడు, ఇప్పుడు మరలా నా స్వదేశం వెళ్ళి నా స్వజనుల్లో నుంచి ఒక అమ్మాయిని నా కొడుకుని నువ్వేం చేస్తావు, తీసుకుని రావాలి అని అబ్రహాము ప్రార్థించి ప్రమాణము చేయించుకుని అతన్ని ఏం చేశాడు, పంపించాడు. పంపించినప్పుడు దేవుడు నిజంగా ఎంత అద్భుతమైన దేవుడో తెలుసా. ఎందుకు అనంటే దేవుడు తన పట్ల భయభక్తులు కలిగిన వారిని, దేవుడు తన పట్ల నమ్మిక ఉంచిన వారిని ఎన్నడూ కూడా దేవుడు సిగ్గుపడనివ్వడు. దేవుడి మీద విశ్వాసం ఉంచినటువంటి వారిని అస్సలు కలవరపడనివ్వడు. కానీ ఇప్పుడు అబ్రహాము తన దాసుడు వెళ్ళాడు, ఒంటెలను తీసుకుని వెళ్ళాడు, పనివారిని తీసుకుని వెళ్ళాడు, ఆహారమును తీసుకుని వెళ్ళాడు. అందరూ కలిసి ప్రయాణమయ్యారు. ఎవరికి సంబంధం కోసం? ఇస్సాకుకి సంబంధం చూడటానికి వెళ్ళినప్పుడు ప్రమాణం చేసినట్లుగా నిజంగా దేవుడు ఏం చేయాలో తెలుసా, చెప్పినట్లుగానే ఏదైతే ప్రభు చెప్పాడో చెప్పింది చెప్పినట్లుగా ప్రార్థించే కుటుంబాలు ఏదైతే అనుకుంటున్నారో అవి సఫలమవుతాయి. అయితే ఇప్పుడు అబ్రహాము ప్రార్థించి పంపించాడు. ఎలియాజరు కూడా అలాగనే బయలుదేరాడు, వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత తన ఒంటెలకు నీళ్లు ఇవ్వటానికి, నీళ్లు పెట్టడానికి దాహమేసి అవన్నీ కూడా ఊరి గవిని దగ్గర మోకరించినాయి అంట. ఏమయ్యి, ఒంటెలు, పనివారు అందరూ అక్కడికి వెళ్ళి, అతడు ఒకటే, తండ్రి నా యజమానుడైనటువంటి అబ్రహాము నాతో చెప్పినట్లుగా ఇది ఇక్కడ జరగాలి కనుక
నీవు చెప్పినటువంటి పిల్ల మాత్రమే, నీవు నియమించినటువంటి పిల్ల మాత్రమే నా యజమానునికి కోడలుగా నీవు చూపించాలి అని అక్కడ దేవుని యొక్క నిబంధన చొప్పున అక్కడ కనిపెట్టాడు. ఆ బావి దగ్గర కనిపెట్టినప్పుడు నిజంగా ఎంత సంతోషం అంటే, ఏమీ అడ్రస్ లేనటువంటి వాళ్ళు, ఎవరో తెలియనటువంటి వ్యక్తుల్ని సంబంధం కుదిరేస్తుంది తీసుకెళ్ళిపోతానని నమ్మేసి వచ్చేస్తాం. ఎంత ఆశ్చర్యం అండి. అసలు మాటలు కుదిరినవి అంటేనే ఈ రోజుల్లో తిరిగిపోతున్నాయి. అవునా? మాటలు కుదిరిని అన్నావే ఏం చేస్తున్నాయి? తిరిగిపోతున్నాయి. అలాంటిది ఏ మాట లేదు. ఆ అమ్మాయి ఎలాగుంటుందో తెలియదు, అక్కడ ఏం జరిగిందో తెలియదు. అబ్బాయిని చూడలేదు, అబ్బాయి ఏమో అమ్మాయిని చూడలేదు, అమ్మాయి ఏమో అబ్బాయిని చూడలేదు. ఈరోజు విచిత్రమైన పెళ్ళిళ్ళు జరిగిపోతున్నాయి. ఇప్పుడు అబ్బాయిది ఏ ఊరో తెలియదు కానీ, అమ్మాయిది ఏ ఊరో తెలియదు కానీ ఆన్లైన్లో చూసేసుకుంటున్నారు. ఆన్లైన్లో చూసేసుకుని ఓకే అమ్మా నాన్నకి కూడా తెలియదు. వీళ్ళకి ఈ సంబంధాలు ఎక్కడున్నాయో ఏంటన్నది కూడా అమ్మా నాన్నకి కూడా తెలియదు. అమ్మా నాన్నకి తెలియకుండానే ఆన్లైన్లో చూసేసుకుని, రైట్, నువ్వు ఇది ఏది ఇష్టం, నీకు అసలు నీకు ఏది ఇష్టం, ఏటి ఇష్టం అని, నేను నచ్చానా నచ్చలేదా, ఏంటి నీ ఊరేటి, నీ అడ్రస్ ఏంటి అన్నది ఏమీ లేదు. ఇంకా ఆన్లైన్లో చూసేసుకుని ఓకే అమ్మా నాన్నకి చెప్తున్నారు. వాళ్ళు ఓకేరా చూసేసుకున్నావు కదా చేసేసుకుందాం అనుకుంటా ఉంటుంటే ఎలాగుందంటే, ఈ రోజున మోడరల్ మ్యారేజ్లు అయిపోయినాయి. మ్యారేజ్లన్నీ ఎలాగైపోయినాయి? మోడరల్ మ్యారేజ్లు అయిపోయినాయి. అవన్నీ కూడా ఎలాగున్నాయంటే, ఇప్పుడు డెలికేట్ కొన్ని వస్తువులు కొనుక్కుంటాను చూడండి మనం, ఆ డెలికేట్ ఇలా గుద్దితే ఏమైపోతాయి? ఆనిగిపోతాయి. ఏదో చిన్న మాట అంటే చాలు ఇది కోపమించిపోతుంది. ఆన్లైన్ కదా, మరి చిన్న మాట అంటే చాలు సహించుకోలేదు. ఎందుకంటే ఆన్లైన్ కదా. ఎవరితోనన్నా చెప్దామంటే అడ్రస్ ఎవరికో తెలియదు, వీటికే తెలుసు, నాకే తెలుదురా బాబు. ఆన్లైన్ అంతానే. ఈరోజు సమాజం పరిస్థితులు ఎలాగున్నాయనంటే, వివాహ వ్యవస్థ అన్నది అది చాలా దిగజారిపోయినటువంటి పరిస్థితిలో మన దేశానికి కూడా వచ్చింది. ఎందుకు అనంటే, నేను మొన్ననే ఒక సంఘటన చూశాను సోషల్ మీడియాలో. అది ఎలాగనంటే, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కొంతమంది జాబ్ చేస్తూ వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు అనుకున్నారట, అందరూ ఒకచోటే ఉండి చక్కగా నివాసం చేస్తూ ఉంటూ అనుకున్నారట, ఒరేయ్ మనం ఏంటి ల్యాప్టాప్లు మార్చినట్లుగా ఇల్లులు అద్దెకి తీసుకుని మారిపోయినట్టుగా మనం కూడా మ్యారేజ్లు అన్నవి చేసుకున్న ఆమెనే మనం చేసుకుని ఇంకా ఆమెతోనే మనం జీవితాంతం ఉండే కంటే కాంటాక్ట్. ఇప్పుడు చూడండి, ఈ ఏమంటారు ఎక్స్చేంజ్ చేయటం. ఏం చేయటం? ఎక్స్చేంజ్ చేయటం అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక బండి పట్టుకెళ్ళి ఆ బండి ఇచ్చేస్తే ఇంకో బండి మాట్లాడరేటి, ఒక బండి పట్టుకెళ్ళి నీకు నచ్చకపోతే ఆ బండి ఇచ్చేస్తే మరలా ఇంకో బండి ఇచ్చేస్తాడు. బైకులు ఇచ్చేవాడు ఎక్స్చేంజ్ షాప్కి వెళ్తే అక్కడ ఎక్స్చేంజింగ్ అయిపోతుంటుంది, చేంజింగ్ చేసుకుంటారన్నమాట. వీళ్ళందరూ కూర్చుని మాట్లాడుకున్నారట. చూసారా, మ్యారేజ్ అన్నది ఎంత భయంకరమైనటువంటి దిగజారుడికి దిగిపోయిందో చూడండి. ప్రభు వాక్యం చెబుతుంది, వివాహం అన్నది అన్ని విషయాలలో ఘనమైనటువంటి దేవుని యొక్క సంకల్పాన్ని మనుషులు దానిని ఎంత హేళనగా తీసుకున్నారంటే, ఎక్స్చేంజ్ చేస్తున్నారట భార్యల్ని. భర్తలను కూడా భార్యలు ఎక్స్చేంజ్ చేస్తున్నారట. నిజమే చెప్తున్నాను మీకు. ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటుంటే నిజంగా కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇంతకాలానికి ఎక్స్చేంజ్ అంట. ఇంతకాలానికి ఎక్స్చేంజ్ చేసిన తర్వాత వాళ్ళు నిజంగా ఇద్దరు దంపతులకి గొడవలు వచ్చినాయి అంట. తీరా ఎక్స్చేంజ్ చేసిన తర్వాత ఆ అమ్మాయి అన్నదంట, నువ్వు వద్దు, నాకు ఈయనతోనే ఉండిపోతాను, ఇంకా నువ్వు నాకు అక్కర్లేదు అన్నదట. వాళ్ళిద్దరికి దెబ్బలాట స్టార్ట్ అయ్యింది. ఎవరిద్దరికీ ఈ ఎక్స్చేంజ్ చేసుకున్నటువంటి ఈ మనుషులకి స్టార్ట్ అయింది దెబ్బలాట. ఈరోజు భయంకరమైనటువంటి అల్లర్లు, గొడవలు ఎవరి వల్ల వస్తాయో తెలుసా? స్త్రీల వల్లనే. ఎవరి వల్ల? స్త్రీల వల్లనే. స్త్రీ సమాజంలో చాలా విలువ కలిగింది. స్త్రీ యొక్క శీలాన్ని కూడా భయంకరంగా వేలామేసేటటువంటి దుర్మార్గులైన వారు ఈ భూమి మీద పెట్టెళ్ళిపోతున్నారు. స్త్రీ యొక్క జీవితాన్ని
హేళనకరంగా చేసేటటువంటి వారు ఈ భూమి మీద పెట్టిరేగిపోతున్నారు. అయితే నిజముగా అబ్రహాముకి కాబోయేటటువంటి కోడల్ని తీసుకురావటానికి నేను ఎందుకు చెప్తున్నానంటే, విలువలతో కూడిందండి వివాహం అంటే, గౌరవార్థమైనదండి వివాహం అంటే. స్త్రీ అంటే సమాజంలో ఒక గౌరవార్థమైనటువంటిదండి ఇల్లాలు. అలాంటి ఇల్లాలను పట్టుకుని ఈ రోజున సమాజంలో ఎన్నో 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 అరాచకాలు జరిగిపోతూ ఉంటుంటే ఈరోజు తలదించుకోవలసినటువంటి సమాజం పరిస్థితులు ఏర్పడిపోయి, అలాంటి పరిస్థితులు రాకుండా ఉండటానికి క్రీస్తు ప్రేమను, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాట, వివాహ వ్యవస్థను గురించి, వివాహమును గురించి దేవుడే ఘనముగా ఇచ్చాడట. దేన్ని? వివాహమును. ఆ వివాహము కొరకు మనం ఏం చేయాలనంటే, దేవుని మాట చొప్పున నీవు ఆయన మాట విని నీ ప్రయత్నములన్నిటినీ కూడా నీవు చేసిన ఎడల నీకు సఫలమవుతుందంట. నువ్వు అనుకున్న పిల్ల నీ ఇంటికి వస్తుంది, నువ్వు అనుకున్న కార్యాలు నీ ఇంట్లో జరుగుతాయి, నువ్వు చేయవలసిన కార్యాలు నీ గృహంలో జరుగుతాయి. ఇప్పుడు అబ్రహాం అనుకున్నటువంటి పిల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత తన బంధువులలో నుంచే ఒక చక్కనిది వచ్చి పరిచర్య చేసి, అబ్రహాము యొక్క ఒంటెలన్నిటికీ కూడా చక్కని పరిచర్య చేసి నీటిని పోసి అవన్నీ కూడా చక్కగా మంచి మర్యాదలు చేసిన వెంటనే ఎలియాజరు దేవుణ్ణి స్తుతించటం మొదలుపెట్టాడు. ఎలియాజరు దేవుణ్ణి ఆరాధించటం మొదలుపెట్టాడు, దేవుని స్తుతించటం మొదలుపెట్టాడు. ఎందుకో తెలుసా? నీవు నీ దాసునితో, నా యజమానుడితో ప్రమాణము చేసినట్లుగానే నేనొచ్చిన ప్రయాణము సఫలమైంది. నేనొచ్చిన ప్రయాణం సఫలమైంది. నువ్వు అనుకున్నది ఏమైంది? ఇప్పుడు అయిపోయింది. కానీ పిల్ల ఎక్కడుందో అని కంగారు పడ్డాడు కొడుకు కోసం. ఎవరు? అబ్రహాం. ఆ కంగారులో ఏదో పిల్లని చేసేస్తే దెయ్యంలాగా ఇంట్లో కూర్చుని అందరినీ తరివేసినావు కదా. దెయ్యంలాగా ఇంట్లో కూర్చుని అందరినీ తరివేసినావు. అందుకే మనం పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కూడా ఏ పిల్ల దొరికితే ఆ పిల్లకి చేసేసామనుకోండి, రేపు పొద్దున్న నీ పీకి నొక్కేస్తుంది, నీ పీకి నొక్కేస్తుంది, నీ ఇంటికి ఎముడుగా కూర్చుంటుంది. ఈరోజు ఎక్కడా కూడా నీవు అనుమానించకుండా, ఎక్కడా కూడా భయపడకుండా వివాహం చేసేటప్పుడు పూర్వం అంట 5 తరాలు వెనక్కి 5 తరాలు ముందుకి చూసుకుని పెళ్ళిళ్ళు చేసుకునేవారట. ఆ 5 తరాల్లో ఎవడైనా ఏదైనా రోగి ఉన్నాడా, ఎవడన్నా ఏదైనా మెంటలోడు ఉన్నాడా, ఆ 5 తరాల్లో ఎవడైనా భయంకరమైనటువంటి వ్యాధిగ్రస్తులు ఉన్నారా, క్రూరులు ఉన్నారా, భయంకరులు ఉన్నారా, లేదా వాళ్ళ కుటుంబం యొక్క ఇష్టం ఏంటి అని అన్నీ ఆలోచించి అన్నీ చేసుకుని అప్పుడు చక్కగా పెద్దలు కూడా వాళ్ళ చెప్పులు కూడా అరిగిపోయాట. ఇంతకితం చెప్పులు కూడా ఉండి కాదు, జమ్మలకి కాళ్ళకి జమ్మలు కట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్ళేవారట, ఈడుపు కాళ్ళలాగా. అంటే ఎన్ని చెప్పులు అరిగిపోతూ ఉండి అంటో. కానీ ఈ రోజున ఈజీ అయిపోయింది. అమ్మా నాన్నలు పెళ్లి చేయవలసిన అవసరం లేదు. వీళ్ళే అడ్వాన్స్ అయిపోయి, నువ్వు నాకు ఇష్టం, నేను నీకు ఇష్టమా కాదా, ఓకే నువ్వు ఇష్టం కాబట్టి నేను ఇష్టం, ఓకే పెళ్ళి అంటే పెళ్ళి, ఎప్పుడు అంటే ఓకే పెళ్ళి ఇప్పుడే, ఇంకా ఆలస్యం లేదు, ఇక ఆలస్యం లేదు. ఇలాగన మోడర్న్గా ఏ టెక్నికల్ పెళ్ళిళ్ళలాగా, టెంపరీ మ్యారేజ్లాగా అప్పటికప్పుడు కుదిరి అప్పటికప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుని వివాహం యొక్క విలువలు తీసి పారేస్తుంది ఈ లోకంలో. చాలామంది, కొంతమంది చులకనగా వివాహాన్ని చల్లార్చి వివాహాన్ని చులకన చేస్తున్నారు. కానీ దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి మాట ఏంటో తెలుసా? అబ్రహాముతో చేసిన ప్రమాణము చొప్పున నీవు చేసుకొనబోయేటటువంటి పిల్ల, అబ్రహాము కోడల గురించి వెళ్ళినటువంటి వ్యక్తి సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని తెలుసా? ఈ చిన్నది మిక్కిలి చక్కనిది. ఎవరు? అబ్రహాము గారి కోడలకి వెళ్ళినటువంటి, అబ్రహాము గారి కోడల సంబంధం చూడటానికి వెళ్ళినటువంటి పెద్ద దాసుడు చెప్తున్నాడు ఏమని? ఈ చిన్నది మిక్కిలి చక్కనిది, నా యజమానుడికి కుమారుడికి తగిన పిల్ల అన్నాడు. అంటే నీకు నీ ఇంటికి తగ్గ పిల్ల కావాలనుకున్నప్పుడు ప్రయత్నం చేయాలి, ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి, ప్రార్థన చేయాలి.
ఈరోజు క్రైస్తవ వివాహాలు జరుగుతున్నాయి, కానీ ప్రయత్నాలు చేయట్లేదు, ప్రార్థన కూడా చేయట్లేదు. ప్రభు ఏమని చెప్పాడు? నా మాటను మీరు, నా ఆజ్ఞలు మీరు అనుసరించిన ఎడల మీ కొట్లలో మీరు చేయు ప్రయత్నములన్నీ సఫలమవుతాయి అన్నాడు. కానీ తీరా చూస్తే ప్రయత్నాలు లేవు, ప్రార్థన లేదు. ఒక నదిలో ప్రయాణం చేస్తుంటున్నప్పుడు ఒక దోణి ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు ఆ దోణిని నడుపుతున్నటువంటి వ్యక్తి చేతిలో 2 చేతుల్లో 2 ఉంటాయి. ఏంటయ్యి? మాట్లాడాలి. 2 తెడ్లు ఉంటాయి. ఆ 2 తెడ్లు దేనికంటే కనపడినోళ్ళ కొట్టనకు కాదు. ఏం చేయటానికి ఒక తెడ్డుతో ఇలాగున, మరో తెడ్డుతో ఇలాగున గంటే కొలది వచ్చేటటువంటి ప్రవాహాన్ని ఎదిరించుకుని ఈ దోణి ఏమవుతుంటుంది? నదిలో ప్రయాణం చేస్తూ ఉంటుంటుంది. అందులో ఏది చేయకపోయినా, ఏ పని ఆ పని చేయకపోతే ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండిపోతారు. అలాగే ఒక రాత్రి ఒక వ్యక్తి అలాంటి ప్రయత్నమే చేశాడట. చీకటి పడిపోయిందంట. చీకటి పడిపోయి తీరా చూస్తే ఆ దోణి ఎక్కాడు. ఇప్పుడు కొన్ని ప్రాంతాల నుంచి కొన్ని ప్రాంతాలకు వెళ్ళాలంటే తెప్ప మీద వెళ్తూ ఉంటుంటారు. దేని మీద? తెప్ప మీద వెళ్తూ ఉంటుంటారు. అది ఎక్కాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే, దానికి ఒకడు ఉంటాడు, దాన్ని ఏం చేస్తుంటాడు చెప్పండి? తెడ్డుతోనే ఏం చేస్తుంటారు? గెంటుకుని వెళతా ఉంటుంటారు. అయితే చీకటి పడిపోయింది. చీకటి పడిపోయిన తర్వాత ఎంజాయ్ చేయడానికి ఫ్రెండ్స్తో ఎక్కడో ఉండిపోయాడు. ఒకడు ఉండిపోయి ఎక్కేసాడు. ఎక్కేసిన తర్వాత చీకటి పడిపోయింది కదా అని చెప్పి వీడు ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్ళిన వాళ్ళు, ఆ పక్క నుంచి ఈ పక్కకు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ తెప్పను దాన్ని కట్టేస్తారన్నమాట. దేనికి? అక్కడ ఉన్నటువంటి ఒక కొమ్మకో చెట్టుకో దేనికో దానికి కట్టేస్తారు. ఆ కట్టేసేటటువంటి దాన్ని వెళ్ళేటటువంటి వ్యక్తి ఏం చేయాలి? ఇప్పుకుని అవతలకి వెళ్ళాలి. ఇటు పొద్దుపోయింది, ఇటు బాగా తిమ్మిరెక్కి ఉంది. ఇంటి పొట్టై ఉన్నాడు కదా. ఏమై ఉన్నాడు? ఇంటి పొట్టై ఉన్నాడు కదా. భార్యను చేసుకున్న తర్వాత ఇంతే, భార్య లేనప్పుడు ఇంతే అన్నట్టు ఈరోజు మగోళ్ళ పరిస్థితి చూస్తే ఎలాగుందంటే, వివాహం అనేటటువంటి దాని విలువలు తెలియనటువంటి వ్యక్తులుగా పెళ్లి చేసుకుని గాలికి తిరిగినట్లుగా పోవాలనుకుంటే అది వివాహము యొక్క పవిత్రతను, స్త్రీ పురుషుల ధర్మం అసలు కాదు కాదు కాదు. అయితే ఇప్పుడు తీరా చూస్తే ఇప్పుడు ఈడు తెల్లవార్లు కూడా ఆ దోని ఏం చేస్తున్నాడు? ఆ తెప్పని నడుపుతానే ఉన్నాడంట. కుక్కరోరు మరి కోడి కూసేసింది. ఇంకా ఈడు వెళ్తలేదు. ఏమైంది రానని ఈ లోపల అట్నుంచి వస్తున్నారు, ఇట్నుంచి వస్తున్నారు. తెల్లారిన తర్వాత ఏం జరిగింది అని అంటే తీరా చూస్తే ఈడు దేనికి కట్టేసి ఉంచేశాడు? ఈడు కొమ్మకి, చెట్టుకి ఆడు వెళ్ళవలసినటువంటి ఆ గమ్యాన్ని వెళ్లకుండా ఈ తెప్పను తీసుకెళ్ళి తాడు ఇప్పుకోకుండా అలాగ ఉంచేశాడు. అది ఇప్పితే ఏమవును? చక్కగా టయానికి ఇంటికి వెళ్ళిపోను. ఈ లోపల వాళ్ళ ఆవిడకి పొకోడి కట్టించాడో, మరి ఏ పువ్వులు కొన్నాడో, ఏమైందో తెల్లదు. కానీ వీడు ఇసుకుపోయి కొనుక్కుతున్నాడు. అందరూ వచ్చేస్తున్నారు. యారా ఏమైంది, ఎక్కడుండిపోయావేంట్రా అంటే, ఏముందిరా బాబు తెల్లవార్లు ఏంటో నాకు తెలియదు కానీ ఎంత నడిపినా కానీ మా ఊరు రాలేదన్నాడండి. ఒరే తెంగర మొఖమా, తిమ్మిరి మొఖమా, నువ్వేం చేయలేదు. తాడిప్పకుండా నువ్వు ప్రయాణం చేయాలంటే ఎక్కడ? ఈరోజు మనకున్నటువంటి ఏమైతే మనకు కొన్ని కట్లున్నాయో, కొన్ని అడ్డులున్నాయో, కొన్ని ఆటంకాలు ఉన్నాయో, కొన్ని అభ్యంతరాలు ఉన్నాయో, వాటన్నిటిని కూడా విప్పుకొని యేసయ్య వైపు చూచుకుంటూ వెళ్ళాలి తప్ప, యేసయ్య మీద ఆనుకుని వెళ్ళాలి తప్ప, లోకం మీద మనము ఆశిస్తే లోకం మనలను అమ్మివేస్తుంది, లోకం మనలను మోసం చేస్తుంది. కానీ ఈ రోజున దేవుని పిల్లలుగా ప్రభు వాక్యం చెప్తున్నట్లుగా మనమందరమును కూడా ప్రయత్నములన్నీ సఫలం అవ్వాలనుకుంటే మీరు ఒకటే నిర్ణయం తీసుకోండి, ప్రభు మీద ఆధారపడండి. మీ ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా
మీ ప్రయత్నాలు, చాలా ప్రయత్నాలు చేశారు. ఈ పెళ్ళి ఇల్లు కూడా అయిపోయిన వెంటనే మీకు ఏమనిపించింది అసలు? ఒకసారి ఇంటర్వ్యూ చేద్దాం వెళ్ళిన. ఇంటర్వ్యూ చేస్తే అసలు ఏం జరిగిందమ్మా, ఏంట్రా తల్లి అని టీవీ వాడు అడిగినట్టుగా అడిగితే ఎన్ని చెప్తాదో. శిరీష కూడా చాలా చెప్పేసింది కదా ఇప్పుడు, దేవుడు ఎంత చేశాడో మేలని. ఆవిడ నోరిప్పితే ఆవిడ చెప్పేస్తుంది. సచివేని నోరిప్పితే సచివేని కూడా, అయ్యి బాబా మా అమ్మ నిజంగా చాలా, మా వదిన ఇది అది అని చెప్పలేనటువంటి రీతిలో ఎన్నో చెప్పేస్తుంది. రేపు పొద్దున్న కొత్తగా వచ్చి కోడళ్ళని కూడా అడిగితే ఆవిడ కూడా చెప్పేద్ది. ఎందుకంటే ఇలా ఇంటి గురించి ఆవిడికి కూడా తెలిసిన పిల్లే కాబట్టి. అవునా? ఇందులో ఏదేమైనప్పటికీ దేవుడు మనకు ఏం చేసేవాడు? మేలు చేసేవాడు, మేలు చేసేవాడు. కనుక మన ప్రయత్నములన్నీ సఫలమవుటకు ఆయన మీద ఆనుకోండి, ఆయన మీద ఆధారపడండి, ఆయన మీద విశ్వసించండి. కానాలో కూడా ఒక వివాహం జరిగినప్పుడు యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా లోటు అన్నది వచ్చినప్పుడు యేసు మీద ఆనుకున్నారు. దేవుడు యేసయ్య చెప్పింది వారు చేశారు, చెప్పింది చేశారు కాబట్టి లోటు అన్నది అక్కడ వివాహంలో కనబడలేదు. ఈరోజు పెళ్ళికి ముందు, కార్యానికి ముందు, ఈ ఇంటిని కట్టుకున్న సందర్భంగా, అలాగనే పెళ్ళికి సందర్భంగా కృతజ్ఞతగా ప్రభుని స్తుతించుకుని వారు విశ్వాసముతో దేవుని మీద ఆనుకుని ముందుకెళ్తున్నారు. అదే విశ్వాసాన్ని కడవరకు కొనసాగించండి. మీకున్న ఆర్థికమైన ఇబ్బందులు, మీకున్నటువంటి అవసరాలు, మీకున్నటువంటి దీనస్థితి, మీకున్న పరిస్థితులన్నీ కూడా ప్రభు ఎంతగానో దేవుని యొక్క కృప, దేవుని కనికరము 100% మీ పట్ల ఉంది. ఎందుకంటే మీ యజమానుడు, ఏంటి యజమానుడు లేకపోయినా కానీ మరి దేవుని యొక్క కృప మీ మీద ఉంది కాబట్టి ఆయన విడిచిపెట్టిన దేవుడు మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టలేదు. ఆయన